దేవుని వాక్యం. ఈ దేవుని వాక్యం యొక్క శక్తి నీవు గ్రహించుకుంటే, అందుకని చాలామంది దేవుని వాక్యాన్ని ఎక్కువగా చదవటానికి ఇష్టపడరు తెలుసా. దేవుని వాక్యం చదవటానికి ఎక్కువగా ఇష్టపడరండి. 1-2 అధ్యాయాలు చదివావో, 1-2 అధ్యాయాలు చదివితే ఇక నిద్ర వచ్చేస్తుంది కొంతమందికి. అయితే 1-2 అధ్యాయాలు చదువుదామని ఆశకెళ్ళి 1-2 అధ్యాయాలు తీసావా అంటే కావాలంతలు వచ్చేస్తుంది, నిద్ర వచ్చేస్తుంది అంతే. ఇక నేను ముందుకు సాగనివ్వడు, వాక్యంలో నిన్ను ఎదగనివ్వడు. కొంతమందికి అయితే ఆదివారం పూట ఒక్కరోజే వాక్యం గుర్తొచ్చేది. ఇక మిగతా రోజులందరూ ఆ రోజు వాక్యం చదవని వాళ్ళు ఎంతమంది ఉంటారు? రక్షించబడినటువంటి వారే, దేవుని ద్వారా మేలు పొందినటువంటి వారు, దేవుని ద్వారా ఆదరణ పొందినటువంటి వారు, దేవుని వాక్యం ద్వారా పరివర్తనలోకి వచ్చినటువంటి వారు, దేవుని వాక్యం మారు మనసు పొందినటువంటి వారు, బాప్తీసం ఉన్నవారు. కాలక్రమేణా ఏమైపోతుందంటే ఇక వారానికి ఒక్కసారి బైబిల్ గుర్తొచ్చే పరిస్థితి. అది చర్చికి వెళ్ళేటప్పుడు మాత్రమే. కనీసం పట్టుమని ప్రతి